మన ఆలోచనలకు రూపం, మన సంస్కృతికి ప్రాణం మన మాతృభాష. ప్రతి ఏటా ఫిబ్రవరి 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ఎంతో వేడుకగా జరుపుకుంటాం. ప్రపంచంలోని భాషా సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవడానికి, మాతృభాషల ప్రాముఖ్యతను చాటి చెప్పడానికి ఐక్యరాజ్య సమితికి చెందిన యునెస్కో ఈ రోజును నిర్వహిస్తుంది. నిజానికి భాష అనేది కేవలం సమాచారాన్ని పంచుకోవడానికి మాట్లాడే మాధ్యమం మాత్రమే కాదు. అది ఒక జాతి చరిత్రకు, ఆ జాతి జీవన శైలికి సజీవ ప్రతిబింబం. అయితే ఈ మాతృభాష దినోత్సవం వెనుక ఒక గొప్ప త్యాగపూరిత చరిత్ర దాగి ఉంది. 1952వ సంవత్సరంలో అప్పటి తూర్పు పాకిస్తాన్లో, అంటే ప్రస్తుతం బంగ్లాదేశ్లో, తమ మాతృభాష అయిన బెంగాలీని అధికార భాషగా గుర్తించాలని కోరుతూ విద్యార్థులు వీరోచితంగా పోరాటం చేశారు. ఆ మహోజ్వల పోరాటంలో తుపాకీ గుళ్లకు ఎదురొడ్డి ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగానికి గుర్తుగానే అంతర్జాతీయ సమాజం ఈ ప్రత్యేకమైన రోజునైతే ఎంచుకుంది. మన మాతృభాషను నిరంతరం గౌరవిద్దాం మరియు ఆ భాష మాధుర్యాన్ని సజీవంగా భావితరాలకు అందిద్దాం. అందరికీ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు.